మహారాష్ట్రలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాయగఢ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా హెచ్పిసిఎల్ ఎల్పిజి ప్లాంట్ మొత్తం కూడా వరద నీటిలో మునిగిపోయింది. ప్లాంట్లోని వేల సంఖ్యలో ఖాళీ సిలిండర్లు పటాలంగా నదిలోకి కొట్టుకుపోయాయి. పాతాళగంగా నదిలోకి అలా ఒకటి కాదు రెండు కాదు, గ్యాస్ ప్లాంట్లోని సుమారు 3000 గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పుష్ప 2 సినిమాలో ఎర్రచందనం దొంగలు ఏ రకంగా వరద నీటిలో కొట్టుకుపోతాయో అచ్చం అలాగే గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రాయగఢ్ జిల్లా పన్వేల్ తాలూకాలోని ఎంఐడిసి చవానే ప్రాంతంలో ఉన్న హెచ్పిసిఎల్ ప్లాంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. सिलेंडर कंपनी का बह गया। बेचेगा तो लेगा नहीं ना, क्यों नहीं लेगा? अरे उठा के लेके जाने का सीधा, उधर लेके जा रहे सब लोग, इधर क्या खड़ा होके कर रहा है? आप लोग आपका गाँव है ना, इधर उठा के लेके जाने का ना। రైట్, వరద నీటిలో కొట్టుకుపోయిన ఈ గ్యాస్ సిలిండర్స్ ను ముట్టుకోవద్దని తీర ప్రాంతాల ప్రజలను అధికారులు కోరుతున్నారు. ఇంటికి తీసుకెళ్లవద్దని రాయగఢ్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సిలిండర్లు సేఫ్టీయో కాదో సురక్షితమో కాదో తెలియదన్నారు. వాటిని ఇంటికి తీసుకెళ్లటం ప్రమాదకరం అని చెప్పారు. సిలిండర్లు కనిపిస్తే అధికారులకు తెలపండి తెలపండి. ప్రస్తుతం అధికారులు నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. बाटले कुठे जातील काय जातील, मग 5-6 हजार एमटी सिलेंडर जाणं हे काय खाऊ गोष्ट नाहीये. तुम्ही बघू शकता गाईज, अजून तिकडे चालू. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.